ఈరోజు దేవుని పరిశుద్ధ గ్రంథం నుండి ఒక వ్యక్తి గురించి మనము జ్ఞాపకం చేసుకుందాం. ఆయన ఎవరంటే యూదా రాజులలో ఒకడైనటువంటి మనిషి గురించి కొన్ని విషయాలు జ్ఞాపకం చేద్దాం. ఎందుకంటే మనిషి యొక్క పతనం, దేవుడు ఒక అవిశ్వాసిని లేదా దేవునికి విరోధమైన ఒక వ్యక్తిని ఎన్ని కష్టాలు పెట్టినప్పటికీ కూడా ఆయన పశ్చాత్తాపడితే ఏ విధంగా తప్పిస్తాడో, ఏ విధంగా అద్భుత కార్యాలు చేస్తాడో ఆ జీవితంలో అనేటువంటి సత్యము ఈయన జీవితంలో జరిగింది. మనిషి అటువంటి దుర్మార్గుడు ఇంకొక వ్యక్తి లేడని బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. ఎందుకంటే ఆయన ఇశ్రాయేలు ఐగుప్తు దేశంలో నివసించినప్పుడు వారు ఏ హేయ క్రియలను చేశారో ఆ క్రియలను అవలంబించి ఆయన నడుచుకున్నట్లుగా చూస్తున్నాము. అంతేకాదు ఆహాబు వంటి చెడు కార్యాలు కూడా ఈయన జరిపించినట్లుగా చూస్తున్నాము. అంతేకాదు చాలామంది దుష్టరాజులకు పోలికగా ఈ యొక్క యూదా రాజు అయినటువంటి మనిషి కనిపిస్తూ ఉన్నాడు. ఆయన కొరకు చక్కగా క్లుప్తంగా కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, రాజుల 2వ గ్రంథము 21వ అధ్యాయము 1-2 వచనాలు చదువుకుందామండి. 2 కింగ్స్ చాప్టర్ 21 ఫస్ట్ సెకండ్ వర్సెస్ చదువుకుందామండి. ఏంటండి? మనిషి ఏలన ఆరంభించినప్పుడు 12 ఏళ్ల వాడై యెరూషలేములో 55 సంవత్సరములు ఏలెను. అతని తల్లి పేరు ఎప్సిబా. యెహోవా చెడుతనము జరిగించుచు, ఎవరి దృష్టికి? యెహోవా దృష్టికి చెడుతనము జరిగించు ఇశ్రాయేలుల ఎదుట నిలువకుండా యెహోవా వెళ్ళగొట్టిన జనములు చేసినట్లు ఏ క్రియలు చేయుచు వచ్చెను. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనిషి రాజు, ఆయన ప్రజలను ఏలిన కాలము 55 సంవత్సరాలు. అయితే 55 సంవత్సరాలు పరిపాలించినప్పటికీ కూడా ఎటువంటి కార్యాలు చేస్తున్నాడట? దేవునికి విరోధమైన కార్యాలు, అంటే చెడు కార్యాలు, దేవుడైనటువంటి యెహోవాకు నచ్చనటువంటి కార్యాలు, ఇష్టము లేనటువంటి కార్యాలు, దుర్మార్గమైన కార్యాలు ఆయన జరిపిస్తూ ఉన్నాడట. ఏమిటి ఆ కార్యాలు అంటే కింద లైన్గా చక్కగా రాయబడి ఉంది. ఆ మనిషి గురించి రెండు మాటలు 2 ప్లేసుల్లో రాయబడి ఉంది. ఒకటి రాజుల గ్రంథంలో రాయబడి ఉంది, రెండవది దినవృత్తాంతాల 2వ గ్రంథంలో రాయబడి ఉంది. అక్కడ ఈ 2 చోట్ల కూడా మనము ధ్యానం చేసినట్లయితే, జ్ఞాపకం చేసుకున్నట్లయితే మనిషి యొక్క చెడు కార్యాలను మనము చదువుకోవచ్చు, అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఎవరి మధ్య నుండి వెళ్ళగొట్టాడంట ఇశ్రాయేలు ప్రజల్ని అంటే ఐగుప్తు దేశములో ఉండగా వారిని బయలు వెళ్ళగొట్టారు. ఎవరు? దేవుడు బయటికి రప్పించాడు కదండి. ఆ కార్యాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. అయ్యా, ఈ యొక్క ప్రజలు, దేవుని నమ్మినటువంటి బిడ్డలు ఒక అన్యాయస్తులైనటువంటి ప్రజల మధ్యలో నివసించి వారు చేస్తున్నటువంటి హేయ కార్యాలను చేస్తూ వారిలో ఒకటై ఉన్నారు. అప్పుడు నేను వారికి ఏం చేశాడట? కనువిప్పు. ఎలా అంటే ఆ దేశము యొక్క రాజుకు, ఏ రాజు అంటే యోసేపును ఎరుగినటువంటి ఒక కొత్త రాజు వచ్చి ఏం చేశాడు? ఆ ప్రజలను ఇబ్బంది పెట్టాడు. ఏ ప్రజలను అంటే దేవుని యొక్క ప్రజలను ఇబ్బంది పెట్టాడు. ఇశ్రాయేలు ప్రజలను ఇబ్బంది పెట్టాడు, బాధ పెట్టాడు. ఆ బాధ పెట్టినప్పుడు ఆ బాధను బట్టి అన్నీ దొరుకుతున్నాయట. బంగాళాదుంపలు, ఉల్లిగడ్డలు, చక్కటి ఆహారము, చక్కటి మాంసము అన్నీ సమకూర్చబడి సమృద్ధిగా ఉంటే మానవుడు ఏం చేస్తాడు అంటే తన్ను తానే మర్చిపోతాడు, దేవుణ్ణి కూడా మర్చిపోతాడు. మొదటిగా ఒకటి దేవుణ్ణి మర్చిపోతాడు, అతను ఏం చేస్తున్నాడో అది మర్చిపోతాడు. ఇవన్నీ ఇచ్చినటువంటి దేవునికి ఏం చేయాలట?
కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి. అయ్యా, ఈరోజు నాకు ఆహారాన్ని ఇచ్చావు, నీకు వందనాలు. మనము భోజనం చేసేటప్పుడు పెద్ద ప్రార్థనలు వద్దు. అయ్యా తండ్రి, ఈ ఆహారాన్ని నాకు దయచేసావు, వందనాలు, స్తుతులు, స్తోత్రములు. లేనటువంటి వారికి దయచేయండి. ఇది తీరిచుండగా నాకు ఏ అనారోగ్యము రాకుండా ప్రభువ కాపాడి కనికరించి నడిపించవయ్యా. ఆమేన్. అంతే. కానీ ఎవరైతే దేవుడు ఇశ్రాయేలు ప్రజలను కాపాడుచున్నాడో వారిని ఏం చేశారట? ప్రజలు మరిచిపోయారట, విసర్జించేశారట, విడిచిపెట్టేశారట. జ్ఞాపకం చేసుకున్నట్లు ఎక్కడ 434 సంవత్సరాలు ఆల్మోస్ట్ అనుకుంటానండి, అక్కడ రాయబడి ఉంది. 430 సంవత్సరాలు ప్రజలు దేవుడు ఎడబాసినట్లుగా ప్రజలు దేవుణ్ణి ఎడబాశారు. దేవుడు ప్రజల్ని ఎడబాయలేదు. దేవుడు ప్రజల్ని అంటుకునే ఉన్నాడు. కానీ ప్రజలు ఏం చేశారు? మరిచిపోయారు, విడిచిపెట్టేశారు. తమ బ్రతుకును తామే మరిచిపోయి ఏం చేస్తున్నారట? ఎంత కష్టం వచ్చినా చేసేస్తున్నారట. చేసేస్తే ఎలా చేస్తున్నారు అంటే దేవుని సహాయం వల్ల చేయగలుగుతున్నారు. నలుగురు చేయు పని ఒకే మనిషికి అప్పగిస్తే అవి కూడా చేసేసేవారట. చేసేసిన తర్వాత ఇక విసుగొచ్చి అప్పుడు ఎక్కడికి వచ్చారు? దేవుని యొద్దకు వచ్చి, ప్రభువా, తండ్రి, దేవా, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవా, నీ ప్రజలము, అబ్రహాము సంతానము ఇక్కడ ఉన్నామయ్యా, మమ్ములను రక్షించవయ్యా, ఈ బాధల నుండి తొలగించవయ్యా అని మొరపెట్టారు, ప్రార్థించారు. ప్రజల యొద్ద ఒక చిన్న అద్భుతమైన విషయం ఉంది. ఏంటో తెలుసా అండి? అన్నీ కలిగితే సమృద్ధి మన కూడా ఉంటే ఎవరైతే కలుగు చేశాడో వారిని మరిచిపోతారు. ఒక ఆయన కనిపిస్తాడు లూకా శుభవార్తలో, మనకు తెలుసు. నా ప్రాణమా నీ కొరకు కొట్లను కట్టించి సిద్ధపరిచాను, నీ కొరకు ధాన్యాన్ని సమకూర్చాను. విస్తారమైన కొట్లను కట్టించి ఏం చేశాడట? సమకూర్చాడట. ఏమంటున్నాడు? నా ప్రాణమా, తినుము, త్రాగుము, సుఖించుము, సంతోషించుము, ఆనందించుము, సమృద్ధి నీ కొరకు ఏర్పరిచాను అంటున్నాడు. విస్తారమైన పంటనిచ్చింది ఎవరు? దేవుడిచ్చాడు. ఏం చేయాలా? యోబు గారు ఈ విషయంలో గొప్ప వ్యక్తి. ఒకవేళ నా కుమారులు కుమార్తెలు పాపము చేశారో ఏమో అని ఉదయమునే లేచి, వేకువజామునే లేచి, ప్రొద్దున్నే లేచి, తెల్లవారుజామునే లేచి ప్రార్థన చేసేవాడట ప్రతి ఒక్కరి కొరకు. మనకి అన్నీ కలిగినప్పుడు మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి దేవునికి. ఇవన్నీ ఇచ్చావయ్యా, నీకు వందనాలు, మరి ఇంకేం కావాలి? ఈ అన్నీ ఇచ్చిన దేవుడవు, నాకు ఆయుష్ను, ఆరోగ్యాన్ని ఇవయ్యా, నాకు బలమును చేకూర్చు, నీ కార్యములలో ముందుండటానికి సహాయం చేయవయా దేవా అని మనము ఏం చేయాలి? ప్రార్థనలు చేస్తూ ఉండాలి. మనిషికి ఎప్పుడైతే కష్టం వస్తుందో, ఎప్పుడైతే ఇబ్బంది వస్తుందో, ఎప్పుడైతే శోధన వస్తుందో, ఎప్పుడైతే అనారోగ్యము పాలవుతామో, లేదా ఎప్పుడైతే మన కార్యములు జరగవో, అప్పుడు రోజుకి దావీదు కంటే ఎక్కువ 7 మార్లు కాదు సుమి, ఇంకా ఎక్కువ మార్లు మనకు జ్ఞాపకం వచ్చినప్పుడల్లా ఏం చేస్తాము? ప్రార్థించేస్తూ ఉంటాము. అలా కాదు, మనం రోజు ఉదయం లేచినప్పుడు ప్రార్థన చేసుకోవాలి. అయ్యా, రాత్రి అంతా సుఖనిద్ర దయచేసావు, ఈ రోజు అంతా కూడా నీ ఆధ్వర్యంలో నడిపించు, నీ ఆధ్వర్యంలో నడిపించు, నన్ను నడిపించి సంరక్షించు, సురక్షితముగా నన్ను మరలా ఇంటికి చేర్చవని చేయు ప్రతి కార్యంలోనూ కూడా నీ సహాయం ఉంచి నీకు మహిమకరంగా నడిపించవయా, జరిపించవయా అని ప్రార్థన చేయాలి. భోజనం తినేటప్పుడు ఏం చేయాలి చెప్పాను కదా? రాత్రి పడుకున్నప్పుడు, అయ్యా
చక్కగా ఉదయం మొదలుకొని రాత్రి కాలం వరకు నన్ను క్షేమకరంగా రక్షించావయ్యా. ఈ రాత్రి నాకు మంచి సుఖనిద్ర దయచేయి. ఎవరికైతే ఈ యోగ్యత లేదో వారిని జ్ఞాపకం చేసుకో, నీ చిత్తమైతే వారికి కూడా దయచేవయ్యా అని ప్రార్థించుకోవాలి. ఆ విధంగా చేయట్లేదంట. 12 సంవత్సరములు వయసులోనే రాజుగా చేశాడట. ఎవరిని? మనిషిని 12 సంవత్సరముల వయసు గలవాడు, ఈడు గలవాడు అంటే చిన్నపిల్లవాడు, యవ్వనస్తుడు అనుకుందాం. యవ్వనస్తుడినే హిజ్కియా కుమారుడైనటువంటి ఈ యొక్క మనిషి తండ్రి ఎటువంటి కార్యాలు చేశాడంటే, హిజ్కియా రాజు ఎటువంటి కార్యాలు చేశాడు అంటే అద్భుతమైన కార్యాలు చేశాడు. బయలుదేవతలను పడగొట్టించాడు. ఎన్నో అద్భుతమైన కార్యాలు హిజ్కియా రాజు చేశాడు. అయితే ఈ యొక్క కుమారుడైనటువంటి మనిషి ఏం చేస్తున్నాడో చూడండి. 3వ వచనం చదవండి. తన తండ్రి అయిన హిజ్కియా పడగొట్టిన ఉన్నత స్థలములను తిరిగి కట్టించి బయలుదేవతకు బలిపీఠములను కట్టించాను. చాలమ్మా ఒకసారి ఏం చేస్తున్నాడట? తన తండ్రి పడగొట్టించినటువంటి స్థలములను మరలా ఏం చేస్తున్నాడు? కట్టిస్తూ ఉన్నాడు. అంటే తండ్రి దేవుని మార్గంలో నడిచాడు, కుమారుడు ఏమవుతున్నాడు అంటే చెడిపోతూ ఉన్నాడు, చెడు మార్గంలో నడుస్తూ ఉన్నాడు. గల కారణం ఏంటి? ఎందుకు చెడు మార్గంలో నడుస్తూ ఉన్నాడంటే అన్ని సదుపాయాలు సమకూర్చి ఎవరు పెట్టారు? తండ్రి పెట్టాడు. కష్టపడలేదు, యుద్ధం చేయలేదు, ఏమీ చేయలేదు, దేవుణ్ణి మర్చిపోయాడు. అవునా కదా? నీవు నీ కుమారుడికి అన్ని సమకూర్చి పెడితే ఏం చేయాలట కుమారుడు? వాటిని జాగ్రత్తగా చూసుకుంటూ కాపాడుకుంటూ తన్ను తాను కాపాడుకుంటూ ఎవరైతే కలుగ చేశారో ఆయన్ని స్తుతిస్తూ ప్రార్థిస్తూ జీవించాలి. ఇక్కడ ఈయన అయ్యా నా తండ్రి చనిపోయాడు, ఆయనకి బదులుగా నాకు నీ రాజ్యాన్ని ఇచ్చావు, ఎలా పరిపాలించాలో నేర్పించవయ్యా అని ఏం చేయాలండి? ప్రార్థన చేయాలి. అలా ఒక ఆయన చేశాడు. ఎవరో? సొలొమోను రాజు గారు. అవునండి, దావీదు కుమారుడైన సొలొమోను గారు ప్రార్థించారు. దేవుడు కనిపించి అంటాడు కదా, సొలొమోను నీకేం కావాలో అడగవయ్యా, నేను ఇస్తాను, నేను ఇవ్వడానికి సిద్ధము, నేను ఇవ్వడానికి సిద్ధము అన్నప్పుడు రాజుల 2వ గ్రంథంలోనే కనిపిస్తూ ఉంటాడు సొలొమోను రాజు గారు కదండి. అయితే ఏమంటున్నాడు? 1 రాజులు 2వ రాజులు మనం చదువుకున్నట్లయితే దావీదు సొలొమోను గురించి చాలా విషయాలు రాయబడి ఉన్నాయి. ఏమంటాడు అంటే ప్రభువు కనిపించి అడుగుతాడు, అయ్యా నీకేం కావాలి కోరుకో అన్నప్పుడు ఆయన ఒకే ఒక్క మాట అడిగాడు, అయ్యా నాకేమి వద్దు, నీవు సమస్తము సమకూర్చి ఇచ్చావు. ఏం చేసావు? సమస్తము సమకూర్చి ఇచ్చావు. ఈ ఇచ్చినటువంటి దానిని ఏ విధంగా నిలబెట్టుకోవాలో ఆ జ్ఞానాన్ని మాత్రము ఇవయ్యా, నీ ప్రజలను పరిపాలించుటకు జ్ఞానాన్ని మాత్రం ఇవయ్యా అని మాట్లాడాడు. ఇచ్చాడా లేదా? జ్ఞానాన్ని మాత్రమే ఇచ్చాడా? లేదు. దేవునికి ఆయన అడిగినటువంటి మనవి అనుకూలముగా ఉందట. అవునండి, ఆయన ప్రార్థించినటువంటి మాటలు ఆయనకి ఇష్టముగా ఉన్నాయట, అనుకూలముగా ఉన్నాయట. మన ప్రార్థన ఎప్పుడు దేవునికి ఇష్టకరంగా అంగీకరించు దానిలా ఉండాలి. ఎందుకంటే దేవుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు కూడా శిష్యులకు ప్రార్థన నేర్పిస్తూ ఏమంటాడు? మా తండ్రి నేడు మా అనుదిన ఆహారం మాకు దయచేయండి. ఎప్పటికంట? ఆ రోజుకి. అయ్యా ఈ రోజంతటికి కూడా నాకు ఆహారాన్ని, సమృద్ధిని, ఆరోగ్యాన్ని దయచేయి. రేపేం సంభవించినో నీకేం తెలుసు? వెర్రివాడా, నీ ప్రాణము ఈరోజే తీసుకుంటానయ్యా, తీసుకుంటే నీవేం చేయగలవని దేవుడు ప్రశ్నించాడు కదండి. ఆ యొక్క సమృద్ధి కలిగినటువంటి వ్యక్తిని, ఆ ధనవంతుడైన వ్యక్తిని, దేవుణ్ణి మర్చిపోయినటువంటి వ్యక్తిని అడిగాడు లేదా? అలాగే శిష్యులకి ఏం కావాలట? ఏమీ వద్దయ్యా, ప్రార్థన నేర్పించి ప్రభువా అంటే, పరలోకమందున్న మా తండ్రి మేము ఏం చేస్తున్నాము? మేము ఎదుట వారిని క్షమించిన రీతిగా
మమ్మును కూడా క్షమించవయ్యా అన్నాడు. మా అనుదిన ఆహారాన్ని మాకు దయచేవయ్యా అన్నాడు. అవునా కదండి? ఏం చేయమన్నాడు? చక్కటి మాటలు నేర్పించాడు. ఈ యొక్క ప్రార్థనలు చేసేటప్పుడు చాలా 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 యుక్తిగా చేయాలి. అది ఆయనకి అనుకూలముగా ఉండాలి. ఆయన అడిగాడండి, నీకేం కావాలైతే ప్రభువా, నాకేం అవసరం నీకు తెలుసా, నాకేమి వద్దు, నీ చిత్తం నీవిచ్చిన దానిని జాగ్రత్తగా చూసుకుంటకు నాకు జ్ఞానము దయచేవయ్యా అని మాత్రం అడిగాడు. సర్వ సంపదలు సొలొమోను వంటి జ్ఞాని ఎవరు లేరు, ఆస్తిపరుడు కూడా ఎవరు లేరు. అవునా కదండి? అంత అద్భుతంగా దేవుడు ఆయనకి ఇచ్చాడు. గల కారణం ఏంటంటే ఆయన ప్రార్థన దేవునికి అనుకూలముగా చేశాడు. అవునా? మన ప్రార్థనలు కూడా దేవునికి అనుకూలముగా అంగీకరించు వాటిగా చేయాలి. ఇక్కడ మనిషే దేవుణ్ణి మరిచిపోయి తండ్రి మార్గాన్ని విడిచిపెట్టి ఏ మార్గంలో వెళ్తున్నాడట? చెడు మార్గంలో వెళుతున్నాడట. చెడు మార్గాన్ని అవలంబించాడట. దేవునికి అహిష్టమైన కార్యములు, ఇష్టమైనవి కాదు, అహిష్టమైన కార్యములు, దేవతలని పూజించుట మొదలుపెట్టాడట. దేవతలకు బలిపీఠములు కట్టిస్తూ ఉన్నాడట. ఉన్నత స్థలములను ఏ స్థలములోనండి? దేవుని యొక్క ఆలయములోనే యెరూషలేము దేవాలయములోనే ఆయన ఏం చేశాడట? దేవతలకు ఉన్నత స్థలాలు, బలిపీఠాలు కట్టించాడట. ఎంత దుర్మార్గమైన పని, ఎంత దుష్టత్వం చేశాడండి ఆయన. అయితే దేవుడు విడిచిపెడతాడు అనుకుంటున్నారా? విడిచిపెట్టడండి. చూడండి, 2 దినవృత్తాంతాల గ్రంథము 2 Chronicles 33:11-12 వర్సెస్ చదవండి. ఒక్కసారి చదువుకుందాం. 2వ దినవృత్తాంతాల గ్రంథం 33:11-12 వచనాలు చదవండి. కాబట్టి యెహోవా అష్షూరు రాజు యొక్క సైన్యాధిపతిని వారి మీదకి రప్పించాను. ఒక్కసారి ఆగండమ్మా. ఎవరి మీదకి రప్పించాడు? ఈ సైన్యాధిపతులను ఎవరి మీదకి రప్పించాడు అంటే మనిషి యొక్క దుష్ట కార్యాలను బట్టి. ఈ యొక్క దినవృత్తాంతాల గ్రంథంలో, ఆ రాజుల గ్రంథంలో చదువుకున్నట్లయితే దేవతలకు, బయలుదేవతకు ఈ బలిపీఠం కట్టించాడు. ఇంకా అనేక మంది దేవతా స్తంభాలు కట్టించాడు. చాలా నిర్మించాడు. ఎందుకంటే అవన్నీ వివరించుకోవడానికి సమయం లేదు కాబట్టి నేను త్వరగా ముందుకు వెళ్ళిపోతున్నాను. అయితే ఈ చెడు కార్యాలన్నీ చేసి యెహోవాకు కోపం పుట్టించాడట. ఏం చేశాడండి? యెహోవాకు కోపం పుట్టించినంతసేపు కూడా దేవుడు చూస్తూ ఉన్నాడు, ఎదురు చూస్తున్నాడు. మారతాడు మనిషే, తన దేవుణ్ణి కనుగొంటాడు మనిషి అని ఎదురు చూస్తూ ఉన్నాడు. అయితే మారటం లేదు. విశ్వాసి వైపుకు కూడా అదే రీతిగా దేవుడు ఎదురు చూస్తాడు. ఒక దుర్మార్గుడైనటువంటి విశ్వాసి మార్చబడాలి అంటే దేవుడు ఏం చేస్తాడండి? ఎదురు చూస్తూ ఉంటాడు. సౌలు మార్చబడలేదు, ప్రజలను హింసిస్తూ ఉన్నాడు. ఎవరిని? దేవుని ప్రజలను. ఎక్కడైతే దేవుని యేసయ్యను ప్రార్థిస్తారో, పూజిస్తారో వారిని చంపుతూ ఉన్నాడు. ఎంతో సమయము సౌలుకి ఇచ్చాడు, కానీ మారాడా? మారలేదు. ఎప్పుడైతే దేవుని దర్శనం కలిగి అంధుడయ్యాడో అప్పుడు ఏమయ్యాడు? మార్చబడ్డాడు. ఎందుకంటే ఆ కన్నులకు పొరలు ఏవైతే కమ్మి ఉన్నాయో అవి రాలేంత వరకు ఏమయ్యాడండి అంటే దుష్టత్వములో, చెడు మార్గంలో నడిచాడు. వెంటనే ఏమయ్యాడు? పౌలుగా మార్చబడ్డాడు. ఎంత దుష్టుడు, ఎంత దుర్మార్గుడు, నేను పూర్వము దూషకుణ్ణి, హింసకుణ్ణి అని ఆయనే సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. చక్కగా అపోస్తలుల కార్యాలు, కొరింథీలు చదువుకోండి. చక్కగా చెప్తాడు, నేను పూర్వము మనిషినే కాదయ్యా, రాక్షసుణ్ణి. నేను మనిషిని కాదయ్యా, నేను మనిషి చేసేటువంటి కార్యాలు చేయలేదయ్యా, అయినా నన్ను దేవుడు క్షమించాడు. ఎలా క్షమించాడు అంటే ఆయన్ని దర్శించి క్షమించాడు.
పూర్వకాలం ఏం చేసేవాడట, ఎవరైతే మనిషి మాట వినడం లేదో, ఏ రాజు అయితే దేవుని మాట వినడం లేదో ఆ రాజు మీదకి ఏం చేసేవాడండి, ఇతర రాజులను యుద్ధానికి రప్పించి వారిని ఓడించి వారిని తీసుకుని వెళ్ళి ఏం చేసేవాడంటే చెరసాలలో బంధించేవారట. అప్పుడు ఆయన ఏమయ్యాడండి, అప్పుడు పశ్చాత్తాపడేవాడట. పశ్చాత్తాపడితే దేవుడు ఏం చేసేవాడు, మరలా ఆ ఇబ్బందుల నుండి తొలగించేవాడట. ఏం చేసేవాడండి. అలాగే ఎందుకని ఈ విషయాన్ని మనం ఈ మనిషి గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే, ఒక విశ్వాసికి సాదృశ్యంగా మనిషి కనిపిస్తూ ఉన్నాడు, ఆ మనిషే కనిపిస్తూ ఉన్నాడు. ఒక విశ్వాసికి సాదృశ్యంగా మనిషే కనిపిస్తూ ఉన్నాడు. చెడు నడతను అవలంబించి నడిచినటువంటి మనిషే ఏం చేస్తున్నాడండి, రాజుల చేతికి, మరల చదవమ్మా ఆ వచనం 33, 11, 12 వచనం. కాబట్టి యెహోవా అష్షూరు రాజు యొక్క సైన్యాధిపతులను వారి మీదకి రప్పించెను. మనిషి తప్పించుకుని పోకుండా వారతన్ని పట్టుకుని గొలుసులతో బంధించి అతనిని బబులోనుకు తీసుకుని వెళ్ళి అతడు శ్రమలో ఉన్నప్పుడు, ఒక్కసారి అమ్మాయి ఎక్కడున్నాడట, శ్రమలో ఉన్నాడు. మనిషి జీవితంలో ఈ 12 ఏళ్ల నుండి 55 సంవత్సరాలు పాలించాడు కదా, ఎప్పుడైనా దేవుని యొద్దకు వచ్చాడా? ఎప్పుడైనా చూడండి, ఆ 2 అధ్యాయాలు మీకు రెఫరెన్సెస్ ఇచ్చాను, అందులోనే ఉంది ఆయన గురించి. ఒకటి 2 రాజులు, రెండవది 2 దినవృత్తాంతాలు. అది 21వ అధ్యాయము, ఇక్కడ 33వ అధ్యాయము. ఈ 2 చదువుకొని సరిపోద్ది. మనిషి యొక్క బ్రతుకు మీకు కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఒక విశ్వాసికి సాదృశ్యంగా కనిపిస్తూ ఉంది. అన్నీ కలిగినప్పుడు మనిషి దేవుని యొద్దకు రాలేదు, దేవుణ్ణి అంగీకరించలేదు, విరోధమైన కార్యాలు చేస్తూ ఉన్నాడు దేవునికి. మనిషి కూడా అన్నీ సమకూర్చినప్పుడు ఏం చేస్తాడు అంటే దేవుని యొద్దకు రావడం లేదు. అది ఇచ్చిన ఆయన్నే మర్చిపోతూ ఉన్నాడు, విడిచిపెట్టేస్తున్నాడు. కష్టం వస్తేనే దేవుడు, ఇబ్బంది కలిగితేనే దేవుడు, శోధన వస్తేనే దేవుడు, లేకుంటే దేవుడు ఎవరో. ఈ ఆదివారం చర్చికి వెళ్ళొద్దులే, ఏమనిపిస్తుందండి, ఈ ఆదివారం మనం ఆలయానికి వెళ్ళొద్దులే, అన్నీ బాగున్నాయి కదా. దీనికి బదులు చాలామంది కూడా ఆదివారాలు ఏం చేస్తారో తెలుసా, దీనికి బదులు పలానా పిక్నిక్కి వెళ్దాం, పలానా రిసార్ట్కి వెళ్దాం, పలానా గార్డెన్కి వెళ్దాం, లేదా పలానా మాల్కి వెళ్ళి మనం షాపింగ్ చేసుకుందాం, అవునా అని చాలామంది ఆలోచనలు. మనం కాదులండి, ఎందుకంటే మనం దేవుని యందు భయభక్తులు గలవారము. ఎప్పుడు ఆదివారము ఆరాధనకు మనము పాల్గొవాలి. ఎటువంటి పరిస్థితుల్లో అయినా, అనారోగ్యంగా ఉంది, నీవు లేవలేని పరిస్థితి ఓకే, లేదా నీకు ఉద్యోగం ఎవరి దగ్గర పనిచేస్తున్నావు ఆడు ఒప్పుకోడు వెళ్ళాలి ఓకే, దేవునికి తెలుసు, దేవుడు ఆ సమయాన్ని సమకూరుస్తాడు. నీకు కొన్ని రోజులే ఇబ్బంది ఉంటుంది, అవునండి, నీ ప్రార్థించు, దేవుడు ఏం చేస్తాడు అంటే సమయాన్ని సమకూరుస్తాడు. అయితే ఎక్కడ మర్చిపోతూ ఉంటాడు దేవుణ్ణి మనిషి. ఈ మనిషి కూడా మర్చిపోయాడు, విడిచిపెట్టేశాడు. ఏం చేస్తున్నాడు, ఎందుకు మనిషి జీవితం నుండి మనం నేర్చుకుంటున్నాము, కొన్ని మాటలు నేర్చుకుందాం అనుకున్నామంటే, ఆయన రాజుగా చేయబడ్డాడు. ఆ యొక్క యోధా ప్రజలను 55 సంవత్సరాలు పరిపాలించాడు. అయితే ఎప్పుడు కూడా మార్పు రాలేదు. ఆ యొక్క దేవతలు బయలుదేవత అంటాడు, ఆ దేవత అంటాడు, అష్టారోత్ అంటాడు, వగేరా దేవతలకు బలిపీఠాలు కట్టించాడు, ఉన్నత స్థలాలు ఏర్పరిచాడు. కానీ దేవుని యొద్దకు ఎప్పుడూ రాలేదు, ప్రార్థించలేదు. ఎవరైతే ఐగుప్తు దేశము నుండి బయటికి రప్పించాడో, ఆ చెర నుండి ఎవరైతే రప్పించారో ఆ దేవుణ్ణి మర్చిపోయాడు. మనము కూడా ఒకప్పుడు దోషకులము, హింసకము, లేదా పాపాత్ములము. మనము విశ్వాసులమైనటువంటి నేను పాపం చేయనండి, ఓకే చెయ్యు. మన రక్తములోనే పాపం ఉందని బైబిల్ తెలియజేస్తుంది. ఎందులో ఉంది?
బ్లడ్లో మన ఎవరి సంతానము? అవ్వ ఆదముల సంతానమే. వారిద్దరే మొదట దేవుడు చేసింది. వారి నుండి ఏ విధంగా మనము జన్మించామో వారి బ్లడ్ డిఎన్ఏ ఏంటండి? డిఎన్ఏ వస్తూ ఉంటుంది. మనం ఎవరు పిల్లలు అంటే తెలిసిపోతుంటుంది కదండి. పలానా వారి కుమారుడు కాదండి అన్నా ఒప్పుకోరు, అవునా కదా? అయితే వారిద్దరూ దేవుని పిల్లలు, మనము కూడా వారిని బట్టి దేవుని పిల్లలము. దేవుని పిల్లలుగా ఉండాలి అంటే మనిషి వలె జీవించకూడదు. ఈ మనిషి యొక్క జీవితము ఎంతో కష్టాలు గుండా పోయింది. అయితే చదువమ్మ ఒకసారి మరలా ఆ కింద వచనం. అతడు శ్రమలో ఉన్నప్పుడు ఎవరు? మనిషే, హిజ్కియా కుమారుడైనటువంటి మనిషే, హెప్సిబా కొడుకైనటువంటి మనిషే శ్రమలో, శోధనలో, ఇబ్బందిలో ఉన్నప్పుడు తన దేవుడైన ఏం చేశాడండి? యెహోవా యొద్దకు వచ్చేసాడు. మన దేవుడు జ్ఞాపకం వచ్చేస్తాడు. మనకి ఏదైనా కష్టం వచ్చిందనుకోండి, మన నాన్నగారు జ్ఞాపకం వచ్చేస్తారు. ఎందుకు? అయ్యా మా నాన్న ఉంటే నాకు ఈ కష్టం ఉండకపోయినండి, లేదా మా అమ్మ ఉంటే ఈ కష్టం ఉండకపోయినండి. ఒక ఉదాహరణ చెప్తున్నాను. ఎందుకంటే మనము నీ చదువు పూర్తయ్యేంత వరకు ఏ కష్టము రానివ్వరు తల్లిదండ్రులు. నీ ఉద్యోగానికి వెళ్ళనంత వరకు నీకంటూ ఏమీ ఏర్పడదు. తాడు బొంగరం అంటారు తెలుగులో. ఏమీ ఉండదు. వివాహం అవనంత వరకు కూడా అలాగే తిరుగుతూ ఉంటారు. ఒక బాధ్యత అనేది ఉండదు. ఉంటుందా? ఉండదండి. ఎప్పుడైతే వివాహం జరుగుతుందో లేదా ఎప్పుడైతే ఉద్యోగానికి వెళ్తావో అప్పుడు నుండి నీకు తెలుస్తుంది ఏంటి బాధ్యత. నేను కొంత సమకూర్చుకోవాలి బ్రతుకు తెరుగు కోసం, అవునా కదా? కరోనా వస్తుంది అని చెప్పుకుంటున్నారు. మనము ఏం చేయాలట? కాస్త నిలవ బ్యాంకుల్లో ఉంచుకోవాలి. ఎందుకు? ఎప్పుడైనా ఒకవేళ లాక్డౌన్ అయితే బ్రతకగలిగే పొజిషన్ మనకు ఉండాలి. పిట్టను కొట్టా పొయ్యిలో పెట్టా అంటారు. అంటే ఏ రోజుది ఆ రోజే అవచేయకూడదు. హిందీలో ఏంటి? చారానాక మురిగి బారానాక మసాలా. మీకు ఉదాహరణ చెప్తున్నాను, జస్ట్ అర్థం అవడం కోసం అంతే. అలా చేయకూడదు అని వాక్య లేఖనం తెలియజేస్తుంది. ఎప్పుడు వచ్చాడట ఈయన? కష్టములో ఉన్నప్పుడు, శ్రమలో ఉన్నప్పుడు తన తండ్రి వద్దకు వచ్చేసాడు. ప్రార్థిస్తున్నాడు. ఏమని? చదవమ్మా. బ్రతిమాలుకుని తన పితరుల దేవుని సన్నిధిని తన్ను తాను ఏం చేశాడండి? అంతకుముందు ఏం చేశాడు? నేనేరా రాజుని, 55 సంవత్సరాల నుంచి నేను వెళ్తున్నాను, నీకు తెలుసా అన్నాడు. ఎవరు? మనిషే. అయితే అయ్యా నీవెన్ని సంవత్సరాల నుంచి వెళ్ళినా నీ తండ్రి యొద్ద నీవు తగ్గించుకుని ఉండాలయ్యా. పిల్లవాడు ఎంత పెద్దవాడైనా తండ్రికి కొడుకే. ఏంటండి? తండ్రికి కొడుకే. మీరు 50 ఏళ్ళ పిల్లవాడు 70 ఏళ్ళ తండ్రి ఉన్నాడు అనుకోండి, ఆ తండ్రిని మీ వాడు ఆడి రిబాగులోడండి. ఏంటి 50 సంవత్సరాలు వచ్చేసిన ఏమంటాడు తండ్రి? వాడు ఎర్రిబాగులోడండి, మా అబ్బాయికి ఏం తెలియదండి. ఏమంటారు? अरे मेरे बेटा पागल है, कुछ नहीं पता है, कुछ नहीं मालूम है उसको, वो जानता ही नहीं दुनिया को అంటారు. అంటే తండ్రికి ఉన్నటువంటి ప్రేమ. ఎప్పుడైతే మనిషి ఆయన యొద్దకు వచ్చాడో ఏం చేశాడట? తన్ను తాను తగ్గించుకున్నాడో. ఎప్పుడు అంటే ముక్కుకు సంకెళ్ళు వేసి ఆయన చెరసాలలో బబులోనులో బంధించినప్పుడు రాజులకు రాజు ఆ యొక్క దేవతలను పూజించేటటువంటి ఆయన దేవుని ఎద్దుకు వచ్చేసాడు, తండ్రి ఎద్దుకు వచ్చేసాడు, వచ్చి ప్రార్థిస్తున్నాడు. తన్ను తాను ఏం చేశాడండి? తగ్గించుకున్నాడు. ఎంతగాట? అక్కడ రాయబడింది బహుగా తగ్గించుకున్నాడట. దేవుడు నిన్ను బహుగా తగ్గించుకోమని అంటలేదు. అంటే నీవు కావాలని హెచ్చించుకోవద్దు, బహుగా నీవు తగ్గించుకోవడం అవసరం లేదు. నీవు దేవుడు అంటున్నాడు, అయ్యా భయభక్తులు కలిగి జీవించు, నీవు సరిపోతుంది. ఏం చేయాలి? నీవు భయభక్తులు కలిగి జీవించు, అంతే. ఆయన అడిగేది అదే.
ఈయన బహుగా తగ్గించుకోవడానికి గల కారణం ఏంటి? మనిషే రాజు బహుగా తగ్గించుకోగలడానికి కారణం ఏంటంటే తన్ను తాను హెచ్చించుకున్నాడు. బహుగా ఏం చేశాడండి? తన్ను తాను హెచ్చించుకుని నా వంటి రాజు లేడని బలిదేవతలకు ఏం చేశాడండి? ఉన్నత స్థలాలను కట్టించి, బలిపీఠాలను కట్టించి, యెరూషలేము మందిరాన్నే నాశనము చేయడానికి చూశాడు. బెల్షస్సర్ ఒక ఆయన ఉన్నాడు. దానియేలు గ్రంథంలో మెనే టెకెల్ ఉపారిషన్ అని అక్కడ వ్రాయబడిన దాని అర్థం ఏంటండి? త్రాసులో తూయగా నీ పాపములకు ఇకతో సమాప్తమయ్యా, ఇక నుంచి సమాప్తమయ్యా, అయిపోయింది నీ సమయం, నీకు ఇచ్చాను. దేవుడి యొక్క ఉపకరణాలనే నువ్వు త్రాగడానికి వాడుతున్నావయ్యా అని మాట్లాడాడు. ఏం చేశాడు? నశింపజేశాడు. అయితే ఇక్కడ ఆయన ప్రార్థన చేయలేదు. బెల్షస్సర్ వచ్చి దేవుని యొద్ద మొరపెట్టలేదు, వారిని వీరిని ఆశ్రయించాడు. బెల్షస్సర్ వచ్చి అసలు ఎక్కడ పశ్చాత్తాపం చూపలేదు. కానీ ఇక్కడ ఈ మనిషి పశ్చాత్తాపడుతున్నాడు. చదవమ్మా. ఆయనకు మొరలెడగా ఆయన అతని విన్నపములను ఆలకించి యెరూషలేమునకు అతని రాజ్యంలోనికి అతడు తిరిగి తీసుకుని వచ్చినప్పుడు ఎప్పుడు తెలుసుకున్నాడండి? చెరలో ఉన్నప్పుడు దేవుడి యొక్క తను తగ్గించుకుని ఎప్పుడైతే మొరపెట్టాడో దేవుడు ఏం చేశాడట? విడిపించాడట. చూసారా? ఎంత దుర్మార్గుడైనా, ఎంత అన్యాయస్తుడైనా ఏం చేస్తాడు అంటే దేవుడు క్షమిస్తాడు, తప్పిస్తాడు. ఎప్పుడైతే నీవు తగ్గించుకుని, ఎందుకు బైబిల్ గ్రంథం చెప్తుంది మనిషి రాజు గురించి మనం ఎందుకు చెప్పుకున్నామని ఎంతగా ఇచ్చిపెట్టావు. ఆ 2 అధ్యాయాలు కూడా 1-21 వరకు చదవండి. 2 దినవృత్తాంతాల గ్రంథం 33వ అధ్యాయము, 2 క్రోనికల్స్ 33 అండ్ 1-20 వర్సెస్ చదవండి మీరు. అలాగే రాజుల గ్రంథము 21:1-20 అది కూడా చదవండి. 2 కింగ్స్ 1-20 చదవండి. రాజులు ఈ యొక్క దినవృత్తాంతాలు 2 చదవండి, సరిపోతుంది. ఆ మనిషి యొక్క జీవితాన్ని మీకు అనిపిస్తుంది. దాన్ని చక్కగా అర్థం చేసుకుంటే ఒక విశ్వాసి కనిపిస్తూ ఉంటాడు. అయితే దేవుడు ఏం చేశాడట? క్షమించి తిరిగి తన రాజ్యానికి తీసుకొచ్చాడట. చాలమ్మా. ఎందుకంటే తీసుకొచ్చిన తర్వాత ఆయన అనేక దేవుని గురించి గొప్ప కార్యాలు చేశాడు. అంటే మరలా ఆయన ఏవైతే కట్టించాడో వాటిని పడగొట్టి, అయ్యా నేను తప్పు చేశానని తన్ను తాను తెలుసుకున్నాడు. అయితే ఎందుకు జ్ఞాపకం చేశానంటే మనము కూడా ఏం చేస్తూ ఉంటాము? తప్పిపోతూ ఉంటాం. నన్ను దేవుడు క్షమించడు అనుకుంటున్నావేమో, దేవుడు ఇక నన్ను క్షమించడు అనుకుంటున్నావేమో. దేవుణ్ణి ఎరుగక నీవు విడిచిపెట్టి తప్పిపోతే ఆయన ఎప్పుడు క్షమించడానికి సంసిద్ధుడై ఇప్పటికి కూడా ఆ గాయపు హస్తాలను చాపి నీ వైపు చూస్తూ ఉన్నాడు. ఎప్పుడు నా బిడ్డ నా యొద్దకు వస్తాడా, నాకు ప్రార్థిస్తాడా? ఇశ్రాయేల్ ప్రజలు ప్రార్థించారు, మొరపెట్టాడు, వెంటనే వాళ్ళు రక్షించాడు. ఇక్కడ ఈ యొక్క మనిషి రాజు ప్రార్థించాడు, వెంటనే ఆయన క్షమించాడు కదండి. ఆయన రాజ్యాన్ని అనుగ్రహించాడు. మన ఆరోగ్యం మనకు కావాలి అంటే, మనము కోల్పోయింది మనకు కావాలి అంటే మనము ఎక్కడికి రావాలా? దేవుని యొద్దకు రావాలి, ఆయనకి ప్రార్థించాలి, మొదలుపెట్టాలి. ఎందుకు చెప్తున్నానంటే ఆయన క్షమిస్తాడు. అటువంటి రాజుని క్షమించాడు, ఇశ్రాయేలు ప్రజలను క్షమించారు, నినివే వారిని క్షమించాడు. చాలామంది ఉన్నారు కదండి. తప్పిపోయిన తర్వాత ఆ దేవుడు క్షమించినటువంటి వారు నిన్ను నన్ను క్షమించడానికి ఆయన సంసిద్ధుడైనాడు. ఆ భారభరితమైన సిలువలో యేసు ప్రభుల వారు ఎవరైతే తన్ను కొట్టారో, ఎవరైతే ముళ్ళ కిరీటాన్ని గుచ్చారో, ఎవరైతే కొరడాలతో కొట్టారో, ఎవరైతే మేకులను దింపారో వారినే క్షమించాడండి. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించటానికి దేవుడు ఎప్పుడూ సంసిద్ధుడే, ఎప్పుడు సిద్ధపడి ఉంటాడు. అయితే క్షమాపణ పొందిన మనము, ఈరోజు ఒక కొత్త విషయం, క్షమాపణ పొందిన మనము జీవించే సరిపోతుందా? లేదు.
నీవు కూడా ఇతరులను క్షమించాలి. ఆ మనసు కలిగి నీవు ఉంటే ఏం చేయబడతావు? ఎల్లకాలము వర్ధిల్లింపబడతావు. నీ జీవిత కాలం అంతా వర్ధిల్లింపబడతావు. ఎన్నో పుట్టినరోజులు, ఎన్నో మ్యారేజ్ డేలు, ఎన్నో అద్భుత కార్యాలు నీ దేవుడు నీ జీవితంలో చేస్తాడు. చేయాలి అంటే నీవేం చేయాలి అంటే, నీవు క్షమించబడ్డ ప్రకారము ఇతరులను కూడా క్షమించాలి. మనిషి కూడా తన గురించి తను తెలుసుకున్నాడు. దేవుడు ఏం చేశాడండి? క్షమించాడు. ఆయన వెంటనే పశ్చాత్తాపపడి దేవుని యొక్క గొప్పతనాన్ని చాటినట్లుగా చూస్తున్నాం. మనం కూడా విశ్వాసమైనటువంటి మనం ఏ విధంగా జీవిస్తున్నాము? ఇంతవరకు ఎవరినైనా క్షమించలేకపోయావేమో జ్ఞాపకం చేసుకుని ఈ రోజు నుండైనా క్షమించేస్తే నీవు కూడా క్షమించబడతావు, వర్ధిల్లింపబడతావు, ప్రభువులో ఆనందంగా ఉంటావని ఈ మనిషి జీవితం ద్వారా ఒక విశ్వాసికి తెలియజేస్తున్నాడు. ఈ చిన్న వాక్యము దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. దేవుని యొక్క ప్రశస్తమైన నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.